నమస్తే అందరికీ. మీరు మా లాస్ట్ వీడియోలో చూశారు, అన్నది మొత్తం మనం కవర్ చేసుకున్నాం. అండ్ ఇవి నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అన్నమాట ఇది. సో మీ లాస్ట్ వీడియోలో చాలామంది మీకు చాలా సపోర్ట్ చేసిర్రు. Yes, sir. అన్న I want to thank them. I want to thank them because నాకు they have వాళ్ళందరూ నాకు ఇంత అభిమానం ఇచ్చినారు. దానికి సెల్యూట్. అయితే ఎన్ని కాళ్ళు నిన్నటికెళ్ళి నాకు ఎన్ని కాళ్ళు మెసేజ్లు మీరు నమ్మరు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఆయన పేరు నాగేష్ సంథింగ్ ఆయన పేరు ఫోన్ చేసి రాత్రిపూట 3 అవుతుంది ఫోన్ చేసి నాకు సంతోషన్నతో మాట్లాడిపి సంతోషన్నతో కలిపి నేను సంతోషన్న నుంచి 2004లో కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ మారేడుపల్లిలా. అండ్ వనపర్తికి వెళ్ళి కాళ్ళు వనపర్తి లేదో కోట మళ్ళా భద్రాచలంలో ఎక్కడెక్కడో వాళ్ళందరూ మెసేజ్ చేసిర్రు అన్నకి. అన్న ఎలా ఉన్నారు? కొంతమంది ఏడ్చిర్రు మీ వీడియో చూసి బాధపడ్డారు, అన్న మీరు చేంజ్ అవ్వండి, ఇట్లెందుకు ఉన్నారు. నాకు మళ్ళీ పర్సనలీ నాకు ఏం చెప్తారు అంటే అన్నని కలువు, అన్నకు చెప్పు, మేము వస్తాం, సపోర్ట్ చేస్తాం, మీకు అన్ని చూసుకుంటాం, మేము మా పిల్లలకి కోచింగ్ ఇవ్వండి. సార్ వన్ థింగ్ నేను చెప్పాలి అనుకున్నా, అప్పుడుది తాగుడు మీరు చూసినారు, ఇప్పుడు అన్నీ వదిలేసి మీ దగ్గరనే ఉంటా క్రికెట్ దగ్గర. మీరు ఎవరికైతే మీ జూనియర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి కోచింగ్ ఇవ్వండి అని నాకు చెప్తున్నారు ఫోన్ చేసి. ఎంత మంచి విషయం చూడండి అది. సో ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తీసుకొస్తా, అన్న ఎవరికైతే ప్రెజెంట్ కోచింగ్ ఇస్తున్నారో ఆయన మాటల్లో వినండి, రండి. సో హలో. హాయ్. నీ పేరు? నా పేరు చెట్టి తరుణ్ కుమార్. సో చెట్టి తరుణ్ కుమార్. అన్న మీకు స్పెషల్గా శ్రీ అంటున్నారు, ఫేవరెట్ స్టూడెంట్ అయింది? యాక్చువల్లీ కొంచెం అట్లనే కన్సిడర్ చేస్తుండే సార్. సో సార్కి నా బౌలింగ్ అన్న, ఇంకా నా ఫీల్డింగ్ అన్న, నా ఇంటెన్సిటీ అన్న చాలా ఇష్టం సార్కి. సో చూసుకోవచ్చు అన్న ప్రెజెంట్ స్టూడెంట్. చాలా అన్న నాకు కమెంట్లు ఏమొచ్చినాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టఫెస్ట్ బ్యాట్స్మెన్. అంటే వికెట్ తీయాలంటే చాలా కష్టం అంట. సో ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది అన్నది ట్రైనింగ్? యాక్చువల్లీ సార్ నాకు చాలా చిన్న టిప్స్ ఇచ్చిండే. నేను ఇంతకుముందు నెట్స్లో నో బాల్స్ వేస్తుండే, కానీ సార్ నాకు చెప్తుండే ఇట్లా వేయొద్దు, ఇది మంచిది కాదు, ఇది ఇల్లీగల్, నీకే మ్యాచ్లో ప్రాబ్లం అవుతుంది. సో అప్పటి నుంచి నేను కొంచెం ఆలోచించి కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసిన. ఆ చిన్నవే నాకు చాలా. నువ్వు ఇప్పుడు ఎంత లక్కీ స్టూడెంట్ అంటే దగ్గర నిన్న ఆ వీడియో 20 lakhs వరకు పోయింది. అందరు అంటారు నాకు ట్రైనింగ్ కావాలా. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్. సో ఇప్పుడు అన్న నుంచి ఏం నేర్చుకుంటున్నావు? బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ ఆర్ ఫీల్డింగ్? అన్ని బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ రెండు. మాకైతే లిటరలీ మాకు నెట్స్ లా ఫీల్డింగ్ కొట్టేటప్పుడు మా చేయిలన్నీ ఇట్లా వాసిపోతుండే. సో చాలా సార్లు అయితే నాకు బ్లడ్ క్లాట్ కూడా అయిపోయింది తాకి. అట్లా అంటే అయిన వల్లనే మేము ఫీల్డింగ్ ఇంత పర్ఫెక్ట్ నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అన్న మనోడు పోతాడా ఇంటర్నేషనల్ మ్యాచ్ కి? Definitely he'll go for IPL net bowler. Definitely this year. And then we don't know. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలకు కోచింగ్ ఇవ్వాలి కదా మీరు. ఒక్కనికే ఇస్తే ఎలా? అందరు అడుగుతున్నారు కదా. Sir, I'll come back, sir. I'll leave my alcoholism, the disease I have. The disease I have, I'll quit and then I'll come back and then I'll do the coaching for you all. గైస్ మీరు చూసుకోవచ్చు, ఈ ఒక్క నిమిషం ఈ షర్ట్ చూపిస్తాం మీ అందరికీ. డెక్కన్ క్రానికల్. ఇప్పుడు మన ఐపీఎల్లా మన టీం సన్ రైజర్స్ హైదరాబాద్ అయింది. ఇది అప్పటిది షర్ట్. సో నీకు ఒకటి విషయం ఏంటంటే అన్న ఐపీఎల్ ఆడారు, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు. నువ్వు స్టూడెంట్గా ఆ పొజిషన్లో పోవాలా, కంపల్సరీ పోవాలా. సో ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నావు, అది ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ సార్ మాకు అట్లా ట్రైనింగ్ చేయడం వల్ల మేము చాలా నేర్చుకున్నాము. సో ఆ జనరేషన్ క్రికెట్ మాకు ఇప్పుడు నేర్పిస్తున్నారు, కానీ ఇప్పుడు అట్లా లేదు యాక్చువల్లీ కల్చర్. అవును. సో సార్ మాకు ఎట్లా నేర్పిస్తుండే అంటే, ఇప్పుడు ఒక క్యాంప్ ఉండే నెక్స్ట్ జెన్ క్రికెట్ అకాడమీ అని, ఇప్పుడు చాలా ఇంకా అది మంచిగా ఫేమస్ అయిపోయింది. ఓకే. సో అక్కడ మాకు సార్ చాలా ట్రైన్ చేస్తుండే, ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ
సో అక్కడ నుంచి మేము చాలా గ్రో అవ్వడం స్టార్ట్ అయినాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే సార్కి చాలామంది నెక్స్ట్ జన్లో చాలా మారుద్దాం అనుకున్నారు. అవును. కానీ సార్ ఏంటంటే తాగడం వల్ల మొత్తం ఇట్లా డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సార్కి చాలా పైకి తెద్దాం అనుకున్నారు సార్ వాళ్ళు. సో సార్ ఏంటంటే సార్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, క్రికెటింగ్ చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదంత నాలెడ్జ్, క్రికెటింగ్ నాలెడ్జ్. సో అదే What Sri told is very good. Because of my drinking, I am not able to coach the boys. Now I am ఇప్పుడు నేను కిందికి వచ్చేసిన, నేను నేర్పిస్తున్నా. అది మంచిగా చెప్పిండు మా అబ్బాయి. నిన్న వీడియో వైరల్ అయిన తర్వాత పబ్లిక్ అందరు ఏమన్నారు చెప్పండి సార్. 2 lakhs of people. Thank you for 10 lakhs. Yeah, thank you. బయట రోడ్ మీద పబ్లిక్ కలిసేటప్పుడు ఏమంటున్నారు అది చెప్పండి. Sir, in a Paradise, I met Paradise, not Paradise. I went to LB Stadium. There also they encouraged me. Santosh Bhai, all since Gun Foundry. చూసిర్రు అందరు మీ వీడియో చూసిర్రు. Yeah. చాలా మంది అయితే ఏడ్చిర్రు. నాకే ఏడుపు వచ్చేసింది. మీకు నైట్ 3 o'clock వెళ్ళి US లోకి వెళ్ళి కాల్స్ వస్తున్నాయి, అన్న వి వాంట్ సంతోష్ అన్న బ్యాక్, వి వాంట్ సంతోష్ అన్న బ్యాక్. సో మీరు ఇప్పుడు గ్యారంటీ ఇవ్వండి పబ్లిక్ కి. Definitely, boys, I'll come back. I'll coach you for juniors, under 14, under 16, under 19s. The last word, I'm telling all of you all. Thank you all. చాలా మంది మీకు కలవాలని నాకు మెసేజ్ పెడుతున్నారు, నాకు కాల్ పెడుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? Sir, thank you. తీసుకుంటున్నా. Thank you for you all, what you have done for me. Very good job you have done. You came back and then thank for my nephew ఓకే, who came back here to support me. And then he did a very good job. He called you. yes. And then people gather and then get together. Good fellows here. నిన్న వీడియోలా కదీర్ భాయ్ ఉండే, ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. Beautiful. చెప్పండి మీరు అటు చూసి చెప్పండి. కదీర్ సార్ వి నిన్న ఉండే, ప్రకాష్ సార్ వి ఉన్నారు. నిన్న అన్న కూడా చాలా మీ గురించి చాలా చెప్పారు. Sir, you can ask Vittal Yes, sir. yes. Vittal sir, yeah. He is my grandson from childhood. చైల్డ్హుడ్ కాదు, చిన్నప్పటి నుంచి శివలాల్ సార్ ఉన్నప్పటి నుంచి ఉన్నారు. దూరం ఎందుకు బ్యూటిఫుల్ రేత అన్న. నేను డెఫినెట్లీ అన్నకు మళ్ళీ కలుస్తాను, కలిసి నేను చెప్తా. నేను ఈసారి పక్కా ఆయన రిలేటివ్ వాళ్ళ నెఫ్యూని తీసుకొచ్చి మంచిగా ఒక చేంజ్ అయ్యేటట్టు నేను కంపల్సరీ నేను నా నుంచి, నేను చిన్నోనే, నేను అంత పెద్దోని కాదు, బట్ నేను నా నుంచి నేను ట్రై చేస్తా అన్న. ఇప్పుడు మీరు చిన్నప్పటికి వెళ్ళి చూసినారు, చేంజ్ అయితే బాగుంటది. ఏంటంటే మా ఇప్పుడు 2 నుంచి ఆడుతున్నాడు. నిన్న ఎంత మంది అయితే చూసారో ఏడ్చిర్రు, బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. వాళ్ళు ఏమంటారు అంటే, అన్న చేంజ్ అయితే మా పిల్లలందరికీ అన్న దగ్గరనే కోచింగ్ ఇస్తాం, అన్న నుంచి ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడారో అసొంటి మా పిల్లలు కూడా అన్న త్రూ ఇప్పుడువి పోతారు, ఇప్పుడువి అన్న లైఫ్ చేంజ్ అవుతుంది, మా పిల్లల లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. అన్ని తెలిసిన వ్యక్తి మా పిల్లలకు ఆడిపిస్తే చాలా బెటర్ అని అనుకుంటున్నారు. ఇటువంటి కోచ్ ఎక్కడ దొరకడు, ఇలాంటి కోచ్ మాకు కావాలి అంటున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి. చెప్తూనే ఉంటాం సార్, రోజు ప్రతిసారి చెప్తూనే ఉంటాం. కానీ అన్నం పెడుతూనే ఉంటారు నాకు. మాతోటి అయిన కాడికి హెల్ప్ చేస్తాము, ఇతనితోటి కూడా తీసుకుంటాము, ఇతనితోటి కూడా హెల్ప్ తీసుకుంటాం. అట్లని కాదు. ఈయనతోటి ఏమవుతుంది మీకు తెలుసు, మాకు అవునవును మంచిగా ఉండు. అదే చెప్పారు అన్న, చెప్పారు మీరందరే అన్నకు చూసుకుంటారు, ఫుడ్ పెడతారు. అన్న కూడా చెప్పింది ఇందాక, మేము ఫుడ్ పెడతాం, డ్రెస్ ఇస్తాం, అన్ని చేస్తామని. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఇంత నిన్ననే అన్నకి చాలా మంది ఎక్కడెక్కడికి వెళ్ళి అన్న మీ వీడియో చూసాం అన్నకి సొంతంగా అన్నారు. అన్నకు కూడా తెలియదు ఆ విషయం, ఏడ్చింది అన్న చాలా మంది. సో మారాలి అని మీరే చెప్పండి అన్నకి. నేను చెప్పినంత ఇప్పుడు వీడియోలో చెప్పండి, చెప్తాము. వింటాడు, కొంచెము ఎక్కువ బాధ ఉన్నప్పుడు ఇట్లా వచ్చేస్తాడు.
ఇప్పుడు అన్న ఉన్నాడు వాళ్ళ నెప్యూ దగ్గరుండి తాగొద్దు అన్ని చూసుకోవాలా ఫుడ్ గిడ్డు అన్ని అయినా बोल दो लाइव में देख रहे कहते शराब वगैरह नहीं पीता वो थोड़ा बोल दिया, आप ही बोलना मैं भी बोल रहा हूँ वही बात बोल के बोल रहा हूँ मैं आपको मत पियो थोड़े बच्चे आपके ऊपर आश लगा के बैठे हुए हैं మీ దగ్గరికి వెళ్ళే ట్రైనింగ్ కావాలా ఆడ లక్షలు లక్షలు ఇచ్చే बात వేస్ట్ पैसे की नहीं है आप जो Knowledge, कर रहे हैं, knowledge. छोड़ो बोल रहे हैं। आप जो नॉलेज है वो बच्चों को दिखाओ क्रिकेट में आपको विकेट निकालना बोले तो बहुत मुश्किल है వెరీ టఫ్ वो ఆ టెక్నిక్ మాకు నేర్పియండి సంతోష్ అన్న అని 100 కామెంట్లు వస్తున్నాయి పిల్లలవి. అందరూ ఏమంటారు అంటే మేము కోచింగ్ తీసుకున్నామంటారు. వనపర్తిలోకి వెళ్ళి కోచింగ్ ఇచ్చిరంట, భద్రాచలంలో కోచింగ్ ఇచ్చిరంట, ఎక్కడెక్కడికెళ్ళో చెప్తున్నారు, కరీంనగర్ ఇంకా ఎక్కడెక్కడో చెప్తున్నారు. సో మీరు మారితే నేను అన్న ఫోన్ నెంబర్ నేను ఇస్తాను. మారిన తర్వాత అన్నకు మీరు కాల్ చేయండి, డైరెక్ట్ అన్న మీకు వచ్చి కోచింగ్ ఇచ్చేస్తారు. చెప్పండి అన్న. సార్ డెఫినెట్లీ నేను ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు అందరూ, మా గ్రౌండ్ స్టాఫ్ అందరూ, విఠల్ భాయ్ అందరూ, మా సెక్యూరిటీ గార్డులు, డెఫినెట్లీ నేను మారుస్తా. అందరికీ చెప్తున్నా, నేను వస్తా, బరబ్బర్ వస్తా. ఇప్పుడు మన అన్న ట్రైనింగ్ ఇస్తున్నాడు. అన్న ఆయనకి ఐపీఎల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ మీ కోచింగ్ త్రూ ఆయన వెళ్ళిపోవాలా. మీకు ఎలా అయితే జరిగిందో అలా జరగకుండా మనోడు నెక్స్ట్ లెవెల్లో పోవాలా. సార్ ఈ కెన్ డూ, అతను చేయొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకంటే ఐ హావ్ విత్ హిమ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఐ వెంట్ టు హిస్ హోమ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ మళ్ళీ ఆయన మీరు ఎంత బెస్ట్ కోచ్ అనే కదా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. And then he left me to the ground home. Everywhere he has to. నాకు తీసుకొని పోయి వదులుతుండే, మళ్ళీ ఇంటికి వదులుతుండే. ఆయన ఆడతాడు. మీకు ఇప్పటికీ మీ లక్షల ఫ్యాన్స్ ఉన్నారు, ఎవ్వరు మర్చిపోలేరు మీకు. అందరూ చాలా ఎక్కడెక్కడికెలో దే ఆర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. దట్ ఈస్ ఐ డోంట్ కాల్ ద నేమ్స్. నా తాగుడు వల్లనే ఇట్లా అయింది, లేకపోతే వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ మన తెలుగు స్టేట్లా బిగ్గెస్ట్ కోచ్గా మీరు ఉండాలా. ఇప్పుడు మొత్తం తెలుగు అకాడమీ నుంచి ఎంత పిల్లలు, మన హైదరాబాద్ అకాడమీ నుంచి ఎంత పిల్లలు పోతున్నారు, కోచ్ ఎవరంటే మీ పేరు ఉండాలా. ఈ టెక్నిక్ ఇండియాలో ఎవ్వరు, ఇప్పుడు మీరు చూస్తారు ధోనిది హెలికాప్టర్ షాట్ ఉంటుంది, అది డిఫరెంట్ ఉంటుంది. సో అలా అటువంటి టెక్నిక్స్ మన పిల్లలకి మీరు నేర్పియాలా అని వాళ్ళు చెప్తున్నారు. He played Ajit Agarkar. He is a chairman of selector now for BCCI. SS Das. Sharat. Select. తొందరలో అన్న గురించి మొత్తం అప్డేట్ అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడిలా టైం టు టైం ఇస్తూ ఉంటా. అండ్ అన్నవి సపరేట్ వీడియోస్ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లోనే ఏం జరుగుతుంది వీక్లీ వైజ్ ఇక్కడ సండే ఎట్లనే వస్తూ ఉంటా, కలుస్తా అన్నకి, కలిసి అన్నది కంప్లీట్ అప్డేట్ నేను ఇస్తూ ఉంటా. అన్న చేతిలో ఫోన్ రాగానే ఫోన్ నంబర్ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో బాలాజీ వ్లాగ్ 04లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, దాంట్లో అన్న ఫోన్ నంబర్ కూడా పెడతాను. మీరు అన్నకు డైరెక్ట్గా కలవండి, ఎవ్వరొద్దు మధ్యలో, డైరెక్ట్గా కలవండి, డైరెక్ట్గా మాట్లాడండి, డైరెక్ట్గానే కోచింగ్ తీసుకోండి. సో గైస్ ఇది మన వీడియో పార్ట్ 2 చూసారు కదా. అండ్ నేను మళ్ళీ వచ్చిన అన్నని కలవనీకి. సో ఈసారి అయితే అన్న స్టూడెంట్ కూడా ఉన్నాడు. సో ఆయనతో కూడా మాట్లాడినాం మనం. ఆయన ఎంత మంచి అన్న కోచింగ్ ఇస్తారు. తొందరలో అన్న చేంజ్ అవుతున్నారు. అండ్ ఎంతమంది పిల్లలు ఉన్నారో మన హైదరాబాద్, తెలంగాణలో, డిఫరెంట్ మన తెలుగు స్టేట్స్లలో. సో వాళ్ళు కూడా అన్నతో డైరెక్ట్గా మీరు కోచింగ్ తీసుకోవచ్చు. మొత్తం అప్డేట్స్ అనేది నేను మన ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. అన్నకు ఒక్కసారి అన్నకు ఫోన్ రానియండి, ఫోను సిమ్ అన్నీ వేసి అన్నకి ఇచ్చిన అనుకోండి, మీరు తర్వాత అన్నకు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. సో నేను థ్యాంక్ యూ చెప్తున్నా మీకు. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. అన్నకు కూడా ఇంత సపోర్ట్ చేశారు. అండ్ మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి చాలా చాలా షేర్ చేశారు. మొన్న వీడియోకి ఆల్మోస్ట్ 1 lakh షేర్ చేశారు. సో ఇంకా షేర్ చేయండి, అన్న గురించి అందరికీ తెలియాలా. సో థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు.